నంద్యాలలో రేపు గురువారం 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు జరిగే వక్తు రక్షణ సమాజ భద్రత భారీ బహిరంగ సభకు జయప్రదం చేయండి. ఎస్డిపిఐ ఉపాధ్యక్షులు హాఫీజ్ హఫీతుల్లా ఖాన్, ఆంధ్రప్రదేశ్ ఎస్డిపిఐ ఉపాధ్యక్షులు అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ, మన దేశంలో ముస్లిం సమాజం ప్రస్తుతం ఒక అత్యంత క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటుంది. అది మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వక్తు సవరణ బిల్లు 2024 ద్వారా వక్తు ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. వక్తు బిల్లుపై జేపీసీ నివేదికను ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెడుతుంది. దానిని చట్టంగా అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నిస్తుంది. వక్తు ఆస్తుల వినియోగదారులైన ముస్లింలను తొలగించి ఇతరులను చేర్చి మరియు ముస్లింల సంక్షేమ శ్రేయస్సును అంతం చేయడానికి కృషి చేస్తున్న ఈ కుట్రల నుండి రక్షించుకోవడం మన హక్కు మరియు మన బాధ్యత. ఎస్డిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ, ఈ వక్తు సవరణ బిల్లులోని కొన్ని ప్రమాదకరమైన నిబంధనలు వినియోగదారులచే వక్తు ఆస్తులు నమోదు, వక్తు బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం, వక్తు ట్రిబ్యునల్ రద్దు చేయడం, వక్తు సంబంధిత న్యాయ వ్యవస్థను జిల్లా కలెక్టర్కు అప్పగించడం, వక్తు సంబంధిత శాఖల్లో మహిళలను చేర్చడం లాంటి చట్టాలను ఈ బిల్లు ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నిస్తుంది. ఇలాంటి నిబంధనలు వక్తు ఆస్తుల భద్రత తీవ్రమైన ముప్పుకు కలిగిస్తాయి. ఎస్డిపిఐ రాష్ట్ర సెక్రటరీ అబ్దుల్ సుబాన్ మాట్లాడుతూ, ముస్లిం సమాజం ఏకమై ఈ ఫాసిస్టు విధానాలపై పోరాడాలి. ఈ సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్తు రక్షణ సమాజ భద్రత అనే నిదానంతో నిరసన కార్యక్రమాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు మరియు భారీ బహిరంగ సభలు నిర్వహించబడుతుంది. అలాగే వక్తు రక్షణ సమాజ భద్రత ఉద్యమంలో భాగంగా నంద్యాలలో 2025 ఫిబ్రవరి 20న సాయంత్రం 7 గంటలకు భారీ బహిరంగ సభకు నిర్వహించబోతుంది. ఈ భారీ సభలో ప్రతి పౌరుడు పాల్గొని రాజ్యాంగ వ్యతిరేకము మరియు ఫాసిస్టు కుట్రలపై పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాంద్ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ గని, రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ తాహిర్ పాల్గొన్నారు.